ఇవాళ సహజ ఆరోగ్య యోగా అండ్ వాకర్స్ క్లబ్ తరఫున ఈ అన్నప్రసాద కార్యక్రమము ప్రతి అమావాస్య రోజు ఇక్కడ జరుగుతుంది. నల్లపోచమ్మ ఆశీర్వాదంతో ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు చాలా ఆనందిస్తున్నాము. ఇది ప్రతి నెల ఇలానే కావాలని కోరుకుంటున్నాము. ఈసారి దుఃఖంగా ఏమిటంటే రీసెంట్గా జరిగిన పహల్గావ్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో అది చాలా బాధాకరము. దాని సందర్భంగా ఇవాళ ర్యాలీ కూడా తీసాము. ఇక్కడ మేము పద్మ కాలనీ యోగా అసోసియేషన్ తరఫున ర్యాలీ తీసాము. అండ్ సుమారుగా 100-120 మంది పాల్గొన్నారు దాంట్లో. ఈ హిందువులది మన ఐక్యత ఇట్లనే ఎప్పటికీ ఏదో అయింది కదా అని కాకుండా ప్రతిసారి ఇదే ఐక్యతతోని ముందుకు వెళ్ళాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు జై శ్రీరామ్ ముఖ్య అతిథి కంది శ్రీనివాసులు గారు, వాళ్ళ మెయిన్ స్పాన్సర్ ఇవాళ. ఆయన ఒక 1 minute మాట్లాడాలని కోరుతున్నాను. ఇది మంచి రోజండి. ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేయడం అనేది చాలా శుభ సందర్భం. సహజ ఆరోగ్య ధన్యవాదాలు. నమస్తే, నా పేరు సురేష్. సహజయోగ ఆరోగ్యం నుంచి ప్రతి అమావాస్యకి వీళ్ళు అన్నదానం చేస్తారు. ఇలాగే కొనసాగాలని, ఆహారమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని యోగా చేయమని నా సజెషన్. థ్యాంక్ యూ సార్. సార్ విజయ్ భాస్కర్ గారు మన గురించి ప్రోగ్రామ్కి రావాలి అని ఎంతో శ్రమ తీసుకొని సహజ యోగా అన్నదాన కార్యక్రమం శుభపరిణామం. మన ప్రజలు చెప్పినట్టు అల్లాడి శ్రీనివాస్ గారు, హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. ఎవరు ఏం చేసినా కూడా మనం నిలబడాలి, వాళ్ళని ఫైట్ చేయాలి వాళ్ళతో. అంతేగాని మనం ఎవరైనా మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళిపోకూడదు. చాలా ఏం జరుగుతుందంటే ఎవరికైనా కష్టం వచ్చింది మనం ఆగి వాళ్ళని ఏం జరిగిందని అడగకుండా 2 నిమిషాలు కూడా ఉండకుండా వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆగి మనం కూడా ఫైట్ చేయాలి. వాళ్ళు ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు పోరాడాలి. ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఈ నెల అమావాస్య నాడు చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో ప్రతి నెల భాగస్వాములు అవ్వండి. అన్నదాన వితరణ జరుగుతుంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. సహజ యోగా వాళ్ళు అండ్ మాతా వాకర్స్ వాళ్ళు ఎవ్రీ మంత్ చేస్తారు. వచ్చి అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమండి. నా పేరు అంబడిపూడి విజయభాస్కర్ బాబు. నేను సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ మా గురువు గారు మురళీధర్ గారు 1 నిమిషం మాట్లాడాలని ఈ సహజ ఆరోగ్య యోగా కేంద్రం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. ప్రతి అమావాస్య రోజు చేస్తున్నారు వీళ్ళు. అయితే ఇది ఎంత అద్భుతమైన కార్యం అంటే పితృదేవతలకు కూడా ఈరోజు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మనకేం దొరుకుతుందని. కాబట్టి ఈ దంపతులు ముఖ్యంగా శ్రీనివాసులు వారి మిస్సెస్, అలానే వారు స్పాన్సర్ చేసిన వాడి అక్క బావ గారు, మిగతా అందరికీ చాలా తప్పనిసరిగా వారి పితృదేవతల ఆయుష్ను లభిస్తాయని, తర్వాత మిగతా వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఆ దేవతలను కోరుతున్నాము. ఈ విధంగా మీరు మిగతా యాక్టివిటీస్ కూడా ఇలానే మీరు ఉరుకులేస్తూ ఉత్సాహంతో ఉల్లాసంతో చేయాలని నా రిక్వెస్ట్ అండి. మీరు ఇలానే చాలా చేస్తున్నారు, ఇలానే ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. శరత్ గారు వెల్విషరు, మా సోదర సమానులు మాట్లాడారు. హైదరాబాద్ పూర్వవాసులందరికీ నమస్కారం. ఈరోజు అమావాస్య రోజు అల్లాడి శ్రీనివాస్ గారు మరియు వారి యొక్క సహకారంతో సహజ ఆరోగ్య మరియు వాకర్స్ క్లబ్ వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని విధంగా చాలా ఘనంగా జరిపిస్తున్నారు. వారు అన్నదానమే చేయడం లేదండి, హిందువులందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నారు. అది తాటిపై తీసుకురావడం ముఖ్య కారణం. ఈరోజు మనం చాలా డిస్టర్బ్ అయి ఉన్నాము. చాలా నిజంగానే ఏం చెప్పాలంటే మొన్ననే మీరు విన్నారు. మోదీ గారు మరియు యోగి గారు చెప్పినట్టు బట్టంగేతో కట్టంగే. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ మనం కలిసికట్టుగా ఉండాలి. ఆ కలిసికట్టుగా ఉండడానికి నిజంగానే ఈ వాకర్స్ క్లబ్ అనండి, సహజయోగా అనండి, వాళ్ళు పాటుపడుతున్నారు. దానికి అహర్నిశలు కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా అందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనకు తాటిపై తీసుకొని రావడమే కాకుండా ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి అందరికీ యోగా నేర్పించండి, యోగా చేయించడానికి
అహర్నిశలు కష్టపడి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మరియు పురజనుల తరఫున మీ సహజ ఆరోగ్య యోగా కేంద్రానికి మరియు వర్కర్స్ క్లబ్కి తగిన ధన్యవాదాలు. మీరు ఇలానే ప్రతి అమావాస్యకు చేస్తుండాలి, భగవంతుడు మీకు ఇలానే సహకరిస్తుండాలి అండ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పాలి. ఒక్క నిమిషము మా శ్రీధర్ గారు, మా గురు సమానులు, సోదరులు, సంఘ సేవకులు వెల్విషర్ మాకు సార్ మాటలు. సహజ ఆరోగ్య యోగా మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అధినేత అయినటువంటి అల్లాడి శ్రీనివాస్ గారు మరియు వారి ధర్మపత్ని శోభాదేవి గారు, వారు మన యోగా నిపుణురాలు, వారు ఎంతోమందికి యోగాలో ట్రైనింగ్ ఇచ్చి అందరి మహిళలను పొందినటువంటి వ్యక్తి ఆమె. తర్వాత శ్రీనివాస్ గారు ప్రముఖ సంఘ సేవకుడైన ప్రతి అమావాస్యకి ఈ యొక్క అన్నదానము 10 మందికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అన్నదానము మహాదానం అని ఎప్పుడో చెప్పారు మన పూర్వులు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ అన్నదానం, అమావాస్య అన్నదానం మంచిదని మేము అది స్టార్ట్ చేసినాము. దానికి మన అందరి సహకారంతో పాటు భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము ముందుకెళ్తున్నాము. ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాము. దీని యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే, మా ఆరోగ్య సూచనలు అందరికీ అందాలి. ఇవాళ రేపు ఆరోగ్యం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, అక్కడ గంటలు వెయిట్ చేస్తున్నారు. దాని బదులు రోజు ప్రతి ఒక్కరు వాళ్ళకున్న టైంలో కొంచెం సేపు అయినా ఆరోగ్యం కోసం కేటాయిస్తే చాలా ఇబ్బందులు తగ్గుతాయి. మా ఛానల్లో కూడా మేము చాలా టిప్స్ పెడుతున్నాము. అందరూ కొంచెం సేపు అయినా యోగా చేయడానికి ట్రై చేయండి. మీకు ఏది వీలైతే అది చేయండి. దీన్ని మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో అందరికీ ధన్యవాదం. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. ఇక్కడ యోగా గురువులు కూడా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ అయితే మాకు. మీరు ఎక్కడైనా చేయండి యోగా, కానీ చేయండి కంపల్సరీ. ఎవరైనా గురువులే, అందరూ యోగా ఎవరు నేర్పించినా వాళ్ళు గురువులే. యోగాలో కాంపిటీషన్ లేదండి, కానీ మీరు కంపల్సరీ చేయండి. డాక్టర్ దగ్గర పోవద్దు. మన మోటో ఏంటంటే డాక్టర్ని తప్పించుకోవాలి. మనం దొంగ పోలీస్ అంటారు కదా, మనం ఎట్లయితే తప్పించుకుంటామో ఇట్లా డాక్టర్ని తప్పించుకోవాలి. మన జీవితాంతం డాక్టర్ని తప్పించుకోవాలి. అదే మా మోటో. అదే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు వీళ్ళు దేశం యొక్క ప్రజలకు యొక్క ఆరోగ్యం గురించి వీళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతున్నారు. మన విశ్వనాథ్ శాస్త్రి చూడడానికి యంగ్, కానీ ఎంతో సేవ చేస్తాడు. ఏ అర్ధరాత్రి పైన అపరాత్రి పైన ఆయన ఎంత సాయం చేయగలుగుతుంటే అంత సాయం చేస్తాడు. ఆయన ఒక నిమిషం మాట్లాడాలని. అందరికీ నమస్కారాలు. ఈ అన్నప్రదానికి చేసిన భక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా కొన్ని అమావాస్యలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ సహజ ఆరోగ్యం ద్వారా చాలా సమాజ సేవ చేస్తున్నారు. మీరు అందరూ కూడా యోగా నేర్చుకొని హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ఉపయోగపడతాయి యోగా వల్ల. అందువల్ల మీరు అందరూ కూడా యోగా నేర్చుకొని హెల్త్ కాపాడుకోవాల్సిందిగా నా యొక్క మనవి. మేడం బాగా చెప్తారు యోగా. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి ఛానల్లో పెడుతున్నారు, తర్వాత టిప్స్ చెప్తారు. మనం ఫాలో అయ్యేటువంటి మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకొని, గ్యాస్ తెప్పించుకొని, యాంటీబయాటిక్ వేసుకొని ప్రాబ్లం తెచ్చుకోకుండా యోగా చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లం రాదు. సహజ ఆరోగ్య యోగా ఛానల్, దానిలో మీరు ఒకసారి టిప్స్ నేను కూడా ఫాలో అవుతున్నాను. ఆమె చెప్పినవి చాలా ఉపయోగపడతాయి మీకు. మీరు తప్పకుండా ఫాలో అవుతుండండి, చేస్తూ ఉండండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చేతులు కాలిన తర్వాత ఆటలు పట్టుకునే దానికన్నా ముందే చేసుకుంటే మాత్రం ఆరోగ్యం మంచిగా. జై బోలో నల్ల పోచమ్మ తల్లికి, జై బోలో నల్ల పోచమ్మ తల్లికి. కొద్దిగా ఆలస్యమైందండి, అన్యులు అందరూ మమ్మల్ని క్షమించారు. కడుపు నిండా పూజ చేయాలి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి.
లైన్